విజయవాడ వరద ముంపు నుంచి క్రమంగా కోలుకోవడంతో బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇళ్లలోకి చేరిన బురద, మట్టి శుభ్రం చేసుకుంటున్నారు. దాదాపు 10 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులన్నీ పాడైపోయాయని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరానికి వరద తగ్గింది. ఇప్పుడు మనము నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్ల యజమానులు వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇంటి యజమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు 5 డేస్ నుండి తింటాకి ఉంటాకి లేదు. సామాన్లు లక్షల్లో కొద్దిపోయినాయి. ఇప్పుడు మా ఆదుకునే నాదుడు కూడా లేడు మమ్మల్ని. ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది కదా, అక్కడికి వెళ్ళలేదా మీరు? అక్కడికి వెళ్తాకి ఇక్కడ దొంగల భయం ఎక్కువైపోయింది. ఉన్న సామాన్లన్నా జాగ్రత్త చేసుకుందామని ఉన్నాం. ఇక్కడ ఆ సామాన్లు కూడా మిగలవన్నట్టు తీరా తలుపులు తెచ్చుతాయి కూడా మిగలలేదు. అన్న ఇద్దరు సన్న పిల్లలతో ఉన్నామన్నా. మేము ఒకవేళ పడుకొని మేము లేకపోయినా సరే ఒకవేళ వరద వచ్చింది, పిల్లలు పడుకొని ఉంటారు, వెళ్ళిపోతారు. అప్పుడు మాకు ఎవరు దిక్కు? ఇంట్లో ఏమీ లేవు, అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. చూడండి, కట్టుబట్టలతో పిల్లలు చూడండి, అన్నానికి ఆకలికి అల్లాడిపోతున్నారు. మాకు ఏదీ లేదు, దిక్కు లేకుండా పోయింది. మా ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. మాకు ఏ పనికి వెళ్ళడానికి లేదు. ఇళ్లలోకి బాగా నీళ్లు వచ్చినాయి, అన్నీ మునిగిపోయినాయి సార్. ఏది ఒక్కటి పనికిరాదు. ఈ మధ్య 10 రోజుల కిందట కొనుక్కున్నాం. 3 నెలల ముచ్చట అయిపోయింది. అన్నీ కష్టపడ్డందుకు ఫలితం లేకుండా పోయింది. ఏది చూడండి, మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారో. ఇంకా చిన్న బాబు ఉన్నాడు, ఇంట్లో పెట్టొచ్చాను చిన్న బాబుని. కాకపోతే మేము 2-3 సార్లు వరదల్లో ఉన్నాము. ఇంత వరద అయితే ఎప్పుడు చూడలేదు. మేము 6 అడుగుల ఎత్తులో ఇల్లు కట్టుకున్నాము. 6 అడుగుల ఎత్తు నుంచి తర్వాత 12 ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ సీలింగ్ వేసుకున్నాము. 6 అడుగు మొత్తం మునిగి పై ఫ్లోర్ కూడా 2 అడుగుల గ్యాప్తోనే లోపల ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. సో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అందరూ నాశనం అయిపోయింది. ఇంట్లో ఫర్నిచర్ కానివ్వండి, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు. కొంతమంది అయితే డాక్యుమెంట్స్, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సడన్గా వచ్చింది. దగ్గర ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తలదాచుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ పుల్లపాకలో పెట్టారని చెప్పేసి కొంతమంది మాత్రం అక్కడ ఉండగలిగారు. అందరూ ఉండలేరు కదా అక్కడ పరిస్థితుల్లో. కట్టుబట్టలతో నుంచున్నాం అనమాట. ఇంత వాటర్ వస్తుందని ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. ఏదో కింద మెట్ల వరకు వస్తాయి కదా అని చెప్పి ఇంట్లో అలాగే ఉన్నాము. 2వ రోజునైతే వాటర్ ఉధృతి బాగా పెరిగిపోయింది. నా ఇంటి ముందే దాదాపుగా 10 అడుగుల మీద వాటర్ వచ్చేసింది. ప్రభుత్వం 2-3 రోజుల నుంచి మీకు అనౌన్స్ చేస్తుంది ఇలా రావండి, మీరు మరి ఎందుకు బయటకు వెళ్ళలేదు? ఇంత ఇదిగా అయితే చెప్పలేదండి. బాగా వాటర్ వస్తుంది, ఇన్ని లక్షల వాటర్ వస్తుంది, ఇందుగా ఏం చెప్పలేదు. వాటర్ మొత్తం వచ్చినాక చూస్తూ ఉండగానే దాదాపు 4-5 అడుగులు వచ్చినాక అప్పుడు చెప్పారు, ఇన్ని లక్షల వాటర్ వస్తుంది అని చెప్పి గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు. చాటింపు వేయటం కానీ ఒక సైరన్ ఏదో ఇస్తున్నారు. అది ఏదోలే అని చెప్పి అనుకుని చాలా మంది మటుకి నెగ్లిజెన్స్గానే ఉన్నారు. ప్రభుత్వానికి మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకటే, మాకు ఇలా జరిగింది, అందరం చిన్న సన్నకారులమే ఉంది, ఏదో రూపాయి కూడబెట్టుకుని ఇక్కడ కొనుక్కున్నాము. ఏదైనా జరిగిన నష్టానికి మాకు ఏదైనా కొంచెం దారి చూపించని అడుగుతున్నాము. ప్రతి ఇంట్లో ఒక బాగుంటుందండి. విపరీతమైన బురద, ఒక బ్లీచింగ్ కానీ ఏమీ ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. యుద్ధ ప్రాంతం ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపు పెడితే అందరూ సేవ్ అవుతారు. కింద ఫ్లష్ ఫ్లోర్లో ఉన్న టీవీ, మంచం మొత్తం పనికిరావండి. అప్పు చేసుకొని బంగారం 20 కాసులు బంగారం అమ్ముకొని చెవులకి ఏమీ లేవు, అన్ని అగాధంలో అయిపోయి 3 లక్షలు పెట్టి కొనుక్కున్నాను వస్తువులు. ఒక్క వస్తువు పని చేయట్లేదంట. 10 లక్షలు దేనికి? పసిపిల్లని నా కూతురు డెలివరీ అయి 10 రోజులైతే మంచం మీద తోడెట్టుకొని వచ్చారు. అందరూ నాలాంటి బాధితులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోన్లు పెట్టుకొని 20 లక్షల లోను. అందరూ నాలాంటి బాధితులే, అందరికీ నాలాంటి నష్టమే. ఇస్త్రాకుల మిషన్లు, నా ఆవులు పోయినాయి, గేదెలు పోయినాయి, ఓలా బండి, కార్లు. ఏంటి మధ్యతరగతి కుటుంబం వచ్చి బతకడానికి ఇక్కడ మేము ఏదో దేవుడు అంటూ బతకడానికి వచ్చాము. ఇన్ని మునిగిపోయినా ఏదో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే, కానీ మేము ఉన్నామంటే ఒక వచ్చి నుంచున్న వాళ్ళు మాతో పాటు లోపలికి రమ్మనండి, మాతో పాటు ఒక ఇంటికి గడప తొక్కమనండి, ఒక బురదలో ఒక కాలేసి చూడమనండి. మేము ఎంత బతుకుతున్నామో, లోపల మా బతుకులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. ఇక్కడ ఈ వరద వల్ల సర్వం కోల్పోయామని ప్రభుత్వం తమకు ఆర్థికంగా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ స్వామితో ఖాజావలి, ఈటీవీ న్యూస్, విజయవాడ.